హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ ఫ్యామిలీ. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వీడియోలో మనం ఒకే పిండితో 3 రకాల వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఏంటి ఇక్కడ మినప వడియాలు, అవే గుమ్మడి వడియాలు ఏం చేస్తూ 3 రకాల వడియాలు ఏంటి అని అనుకుంటున్నారా? అవి మొత్తం ఈ వీడియోలో అయితే చూపిస్తానండి మీకు. ఫస్ట్గా గుమ్మడి వడియాలు, తర్వాత అదే పిండితో పొట్టు వడియాలు, మినప వడియాలు ఎలా పట్టాలో అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గుమ్మడికాయనైతే బూడిదంతా పోయేలాగా శుభ్రంగా కడిగేసుకుని తడి లేకుండా తుడిచేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలాగ గుమ్మడికాయనైతే కోసేసుకుని చిన్న ముక్కల కింద కోసుకున్నాను అనమాట. గింజలేమో కొద్దిగా ముదిరిపోయాయి దీనికి, అందుకని గింజలు తీసేసి మామూలుగా గుజ్జు మాత్రమే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ 2 గుమ్మడికాయలు తీసుకున్నానండి. ఈ 2 గుమ్మడికాయలు వచ్చేసరికి ఒక 1/2 కేజీ పప్పు అయితే పడుతుంది అనమాట, మినపప్పు. ఇవి చిన్న ముక్కలుగా కోసుకుంటేనే బాగుంటాయండి గుమ్మడికాయ వడియాలకి. పెద్ద ముక్కలుగా కోసుకుంటే నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేసేసుకుంటాయి కాబట్టి చిన్న ముక్కలు అయితే తొందరగా నీరంతా ఒడిసిపోతుంది. ఇలా ముక్కలన్నీ కోసేసిన తర్వాత దానికి సరిపడగా ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలుపుకుని ముక్కలకి పట్టేలాగా ఉప్పు పసుపు కలుపుకుని ఒక గుడ్డలో అయితే వేసి నీరంతా ఒడిసిపోయేలాగా దాని మీద బరువు ఏదైనా పెడతాం కదా నైట్ అంతా కూడా, అలా ఇక్కడ ఉప్పు పసుపు కలిపేస్తున్నానండి నేను. ఈ ఉప్పు పసుపు ఈ ముక్కలకు మాత్రమే పడుతుంది కాబట్టి రేపొద్దుట మనం మినప్పిండి కలుపుకునేటప్పుడు అందులో కూడా కొద్దిగా ఉప్పు వేసుకుని చూసుకోవాలన్నమాట సరిపోయిందా లేదా అనేది. ఇలా శుభ్రంగా మొత్తం కలిపేసుకుని ఒక క్లాత్లో అయితే వేసేసుకుని వీటన్నిటిని కూడా బాగా గట్టిగా అయితే ముడిపెట్టేసి నేనైతే దీని మీద అది రోలు మీద పెట్టేసి దాని మీద ఇంకొక బరువు పెట్టాను, తిరగలు పెట్టాను అనమాట. అంత వెయిట్ బరువు పెడితేనే కానీ అందులో ఉన్న నీరంతా బయటికి వచ్చేదండి తెల్లారేసరికి. నైట్ అంతా కూడా అలాగే ఉంచాలి, గట్టిగా పెట్టేసి బరువు అనేది నైట్ అంతా అలాగే ఉంచితే నీరంతా వచ్చేసింది. నీరు ఉందంటే వడియం అనేది సరిగ్గా రాదు, విరిగిపోతుందండి. వడియం తొందరగా విరిగిపోతుంది, అందుకని నీరంతా ఒడిసిపట్టేలాగా నీరంతా పోయేలాగా అలా గట్టిగా కట్టేసి ఎక్కువ బరువు అయితే దాని మీద పెట్టాలన్నమాట. తిరగలు 2 పెట్టేసి అలా ఉంచేసాను. ఇంకా 1/2 కేజీ పప్పు అయితే ఒక 4 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈ వడియాలకి. నేను ఇంకొక 2 రకాల వడియాలు పెట్టాలన్నాను కాబట్టి ఇంకొంచెం పప్పు ఎక్స్ట్రా అయితే పోసుకున్నాను, మినపప్పు. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అల్లము పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు మినపప్పు కూడా గ్రైండర్లో వేసేసుకుని ఈ ముక్కలు అయితే మళ్ళీ గిన్నెలో తిరగదీసేసుకున్నాము. మొత్తం వాటర్ అంతా ఇట్లా పోయింది కదా, చక్కగానే పొడి పొడిలు ఆడుతూ ఉన్నాయి ముక్కలు అనేసి. ఆ ముక్కల్లోకి ఇప్పుడైతే మనం రుబ్బుకుంటున్న పిండిని అయితే వేసేసుకుని మనం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పెట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. పిండి అయితే ఇంత గట్టిగా అయితే రుబ్బుకోవాలండి, ఇలా ఉండాలి. ఈ పిండి జారైందంటే మళ్ళీ వడియాలు సరిగ్గా రావన్నమాట, విరిగిపోతాయి, ఎక్కువ గుల్లతనం వచ్చేసి విరిగిపోతాయి. ఇలాగ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి కలిపేసుకుని ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఇలా కలిపేసిన వెంటనే ఒక 10 నిమిషాలు ఉంచుకుని తర్వాత వెంటనే వడియాలు అయితే పెట్టేసుకోవాలి. మనం మినప్పిండి కలిపేసిన తర్వాత ఇలాగ వడియం అవుతుందా లేదా అనేది ఒకసారి చూసుకుని సరిపోకపోతే మినప్పిండి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇక మీకు రెండో వడియాలు ఏంటంటే మినప్పొట్టు వడియాలండి. మినప్పప్పు మనం నానబెట్టిన మినప్పప్పు పొట్టు ఉంటుంది కదా, పొట్టు మినప్పప్పు నానబెడతాం కదా, అది కూడా తీసుకుని చక్కగా మళ్ళీ దాన్ని కడిగేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని పొట్టును మాత్రం తీసుకుని పొట్టులో ఉన్న నీళ్ళన్నీ కూడా బాగా గట్టిగా పిండేసి తీసేసి దానికి సరిపడగా మినప్పిండిని కూడా యాడ్ చేసి దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు అల్లమును పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఉంది కదా అది వేసేసి బాగా కలుపుకుని దీన్ని కూడా వడియాల కింద పట్టుకోవచ్చు అనమాట. అసలు ఈ పొట్టొడియాలు ఉంటాయండి, టేస్ట్ సూపర్ ఉంటాయండి, యమా టేస్ట్ ఉంటాయి అనమాట. చాలామందికి తెలుసని అనుకుంటున్నాను పొట్టు వడియాలు. మేమైతే ప్రతి సంవత్సరం ఇలాగే పెడతాం అనమాట. పొట్టునైతే పాడేయకుండా ఇలాగ పొట్టు చక్క తీసుకుని శుభ్రంగా కడిగేసుకుని పొట్టు వడియాలు పెడతాము. చాలా బాగుంటాయి ఆ వడియాల టేస్ట్ అనేసి. ఇంకా ఆ పిండి మొత్తం కలిపేసుకున్నాం కదా, ఈలోపు గుమ్మడి వడియాలు పొట్టు వడియాలు కూడా 2 కూడా పట్టేస్తాం అనమాట పైన. ఈలోపు ఇంకొంచెం ఎక్స్ట్రా పిండి పెట్టుకున్నానని చెప్పాను కదా, నానబెట్టానని చెప్పి కదా, ఆ పిండి కూడా నేను గ్రైండర్లో అయితే వేసేసుకున్నాను. దాంతో మినప వడియాలు పడదామని అది కూడా రెడీ చేసుకున్నాను పిండి. ఈ పట్టేసిన తర్వాత ఆ వడియాలు పడదామని అది ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి పొట్టు వడియాలు అయితే ఈ సైజులో ఇలా పెట్టుకుంటే చక్కగా ఆడతాయి గుమ్మడి వడియాల్లాగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పొట్టు వడియాలు గుమ్మడి వడియాల్లాగా చక్కగా గుల్లగా వస్తాయన్నమాట. ఇక మినప వడియాలు పట్టడానికి దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసాను. అల్లము పచ్చిమిర్చితో పాటు ఫ్లేవర్ కోసం బాగుంటుందని కొద్దిగా కరివేపాకు కూడా వేసి పేస్ట్ చేసి ఈ మినప వడియాల మినపిండిలో అయితే కలిపేస్తున్నాను. ఈ పిండిని మనం మినప వడియాల కింద పట్టుకోవాలన్నమాట.
ఇవి మన పెసర వడియాలు ఎలా అయితే ఏ సైజులో అయితే పెడతామో అదే సైజులో మినప వడియాలు కూడా పెట్టుకోవాలండి. ఇవి కూరకి బాగుంటాయి, అలాగే చారు, పప్పు చారు, సాంబార్లు వీటిలో వేయించుకోవడానికి బాగుంటాయి. చక్కగా ఉత్తిగా వేయించుకుని తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మినప వడియాలు వచ్చేసి మనం కొద్దిగా ఓపిక తెచ్చుకుని చక్కగా 3 రకాల వడియాలు కూడా ఒకే రోజు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. కొద్దిగా ఓపిక, టైం అనేది మనకు కావాలి అంతే. సూపర్ అంటే సూపర్గా వడియాలు అయితే పెట్టేసుకోవచ్చు. అస్తమాను పెట్టే పని లేకుండా ఇలా ఒకసారి 1-2 రోజుల్లో పెట్టేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి కదా. ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను నేనైతే. మీరైతే ఎలా చేస్తారు వడియాలు ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా 2 రోజుల్లో ఇప్పుడున్న ఎండలకి వడియాలన్నీ ఆరిపోయాయి. మీకు గుమ్మడి వడియాలును పొట్టు వడియాలు కూడా వేయించి చూపిద్దామని వేయిస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అల్లము పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది వడియాల్లో. చాలా బాగా వచ్చాయి. అక్కడ ఒక్కటి కూడా ఏది విరిగిపోకుండా చక్కగా వచ్చాయి వడియాలన్నీ కూడా. సో మీరు ఎప్పుడు పొట్టు వడియాలు ట్రై చేయకపోతే ఈసారి అయితే ఈ విధంగా వడియాలు అయితే ట్రై చేసేయండి. ఇక ఒకే రకమైన పిండితో 3 రకాల వడియాలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో అయితే చూసేసాం కదా. మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.